అశోక్ నగర్లో తోడు దొంగలంతా ఒకటవుతున్నారా? రిసార్ట్లో బేరాలు కుదరలేదా? 10,000 జీతగాడు, 15,000 జీతగాడు, ఆఫ్టర్ ఆల్ సివైసి దీని ద్వారా మీకు సమాధానం చెప్తాను. మీ ఇన్స్టిట్యూట్ ముందు టీ షాపుల దగ్గర, హాస్టల్స్ దగ్గర ఎంతమందిని మీ స్టూడెంట్స్ని లాక్కున్నాడో మీరు ఇమాజిన్ కూడా వదిలేస్తారు. 2018లో ఒక ఇన్స్టిట్యూట్ ముందుంటే పట్టుకొని తంతా అంటే స్కామ్స్టర్ మామూలుగా ఉండడు. మీ దగ్గర జాయిన్ అయిన పిల్లల్ని కూడా లాక్కున్నాడు. ఎస్పెషల్లీ ఒక ఇన్స్టిట్యూట్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఆంథ్రోపాలజీ మ్యామ్ వీడియోస్ లీక్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి ఇంకొక ఆంథ్రోపాలజీ మ్యామ్ని ఆ తోడు దొంగలు తోడేళ్ళలాగా తయారయ్యి సివైసి అనేది నా సొంత ఆలోచనని కొట్టింది. అసలు ఇన్స్టిట్యూటే మీది కాదు కదా. ఆ తర్వాత అందరినీ పక్కకు దోసేసి తెలివిగా నువ్వు ఒక్కడే ఉన్నావు. ఆ ఇష్యూ వాడుకొని ఫేమస్ అయ్యావు. ఒక ఆడపిల్లని వాళ్ళ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని నా కెరియర్ని 6,000తోనే మొదలుపెట్టా. నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న పర్సనల్ ఫొటోస్ 1,06,000 మంది కేవలం నన్ను అభిమానించి ఈ ఆఫ్టర్ ఆల్ గారిని ఎదుర్కోలేక కదా ఇంతమంది కలిసి వస్తారనుకుంటుంది. నేను సచిన్ చేపను కాదు, ప్రవాహానికి ఎదురెళ్ళేవాడు. అశోక్ నగర్లో తోడు దొంగలంతా ఒకటవుతున్నారా? ఈ వీడియోలో దీని గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ స్కామ్స్టర్ అలియాస్ పెద్ద సారు, పెద్ద బిల్డింగ్. మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను. రిసార్ట్లో బేరాలు కుదరలేదా అనే వీడియో చేశాను. ఈ వీడియో చేసిన తర్వాత నేను దాంట్లో కూడా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడిగాను. అందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి, అందరికంటే కొంతమందికి చేశారు. ఫోన్ చేసి నా గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతూ నార్మల్ 10,000 జీతగాడు, 15,000 జీతగాడు, ఆఫ్టర్ ఆల్ అని ఇంకా కొన్ని డిగ్రేడ్ మాటలు కూడా అంటే నాకు తెలిసింది. అండ్ నాకు క్లియర్గా పిన్ టు పిన్ నాకు చెప్పారు. ఒకరిద్దరుగా చాలామంది చెప్పారు నాకు ఫోన్లు చేసి. సో నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఫస్ట్ 1 by 1 ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. ప్రతి ప్రశ్నకి మీరు వాళ్ళతో మాట్లాడిన ప్రతి క్వశ్చన్కి సివైసి దీని ద్వారా మీకు సమాధానం చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తే ఆ పాయింట్ నిజమా కాదా, నేను ఖచ్చితంగా ఒకటి ఏది గాల్లో మాట ఎప్పుడు చెప్పను. సో స్పెసిఫికల్లీ నేను ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకొక మాట కూడా నేను ఇంకా కొన్ని మాటలు చెప్పలేదు. ఆ క్వశ్చన్స్ అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. వ్యాలిడ్ పాయింట్సే కదా నేను మాట్లాడింది. అండ్ మోర్ ఓవర్ దెన్ ఏంటి అంటే, మీరందరూ ఎవరైతే ఈయనతో కలవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇన్స్టిట్యూట్ల ముందు, టీ షాపుల దగ్గర, హాస్టల్స్ దగ్గర ఎంతమందిని మీ స్టూడెంట్స్ని లాక్కున్నాడో మీరు ఇమాజిన్కి కూడా వదిలేస్తున్నారు. అంతమందిని లాక్కొని ఉంటాడు. ఇతని ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నారు. ఒక దండుపాలెం గ్యాంగ్ లాగా ఒక పెద్ద సిస్టమ్ తయారు చేసుకున్నాడు. అండ్ ఇది 2018లో ఒక ఇన్స్టిట్యూట్ ముందుంటే అంటే వాళ్ళు పట్టుకొని తంతా అంటే అప్పటి నుంచి దొరకకుండా ప్లాన్ చేస్తున్నాడు. ఇంకొకటి కూడా చేశాడు. ఏంటి అంటే ఈ స్కామ్స్టర్ మామూలుగా ఉండడు, మామూలుగా చేయడు స్కామ్లు. ఏం చేశాడంటే వేరే ఇన్స్టిట్యూట్లో 10,000 కట్టి వీళ్ళ పిల్లల్ని జాయిన్ చేయించి, అంటే వీళ్ళ వాళ్ళని జాయిన్ చేయించి ఆ 10,000 దాని నుంచి ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది, ఆ ఇన్స్టిట్యూట్ బాగాలేదు, ఈ ఇన్స్టిట్యూట్ బాగుంది అని చెప్పి మీ దగ్గర జాయిన్ అయిన పిల్లల్ని కూడా లాక్కున్నాడు. ఎస్పెషల్లీ ఒక ఇన్స్టిట్యూట్ చాలా డ్యామేజ్ అయిపోయింది, కొత్తగా వచ్చే ఇన్స్టిట్యూట్ అది. సో ఐ ఫీల్ సారీ ఫర్ దట్ పీపుల్. వాళ్ళకు కూడా తెలియదు పాపం. వాళ్ళు ఏదో క్లాసులు బాగా చెప్తే 10 మంది జాయిన్ అవుతారు, అబ్బాబా 20 మంది జాయిన్ అవుతారు అనుకుంటున్నారు. కానీ మనవాడు చేసే అంటే మన పెద్ద సార్ చేసే పనులు ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఆంథ్రోపాలజీ మ్యామ్ వీడియోస్ లీక్ చేయడము, ఆ తర్వాత వచ్చేసి ఇంకొక ఆంథ్రోపాలజీ మ్యామ్ని హైదరాబాద్లో లేకుండా చేయడము, అండ్ తర్వాత వచ్చేసి ఇలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కలిసి వస్తే కలిసి రండి, కానీ నాకేం ఫరక్ పడదు. అండ్ జస్ట్ చెప్తున్నా నేను. అండ్ ఎలాంటి వాడో దాదాపు 9 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా ఆయన్ని. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఇది అంటే అతను ఫోన్ చేయడం వల్ల నాకేం ఫరక్ పడదు. ఈ ఎవరైతే ఈ తోడు దొంగలు ఒకవేళ వాళ్ళలో కలిసే కొందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అందరూ కలవరు అనుకుంటున్నా, ఒకవేళ కలిసినా కానీ ఆ తోడు దొంగలు తోడేళ్ళలాగా తయారయ్యి పిల్లల్ని ఏవైతే అంటే కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ని ఏ విధంగా ఫేక్ మార్కెటింగ్తో మభ్యపెట్టాలనుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి. నా వెనకాల స్టూడెంట్స్ ఉన్నారు. సివైసి అనేది నా సొంత ఆలోచనని కొట్టింది. ఈ స్కామ్స్టర్ ఏమన్నాడంటే ఫోన్ చేసి 10,000 జీతగాడు, 15,000 జీతగాడు అంటున్నారు కదా. నేను మీకే అడుగుతున్నా సార్, అసలు ఇన్స్టిట్యూట్ మీద, అసలు ఇన్స్టిట్యూటే మీది కాదు కదా. 5 మంది కలిసి స్టార్ట్ చేశారు. ఆ తర్వాత అందరినీ పక్కకు దోసేసి తెలివిగా నువ్వు ఒక్కడే ఉన్నావు.
ఆ తర్వాత వచ్చేసి కొన్ని రోజులు ఏదో హడావుడి చేసినావు, ఆ తర్వాత ఒకటి ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూతో ఫేమస్ అయ్యావు, దాన్ని వాడుకొని ఫేమస్ అయ్యావు. ఆ తర్వాత వచ్చేసి ఒక ఆడపిల్లని, ఆ ఆడపిల్ల చేసే వీడియోస్ని వాళ్ళ ఫ్యామిలీని అడ్డం పెట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ బాగా పాపులర్ అయినాయి. ఏది ఇప్పుడు వ్యూవర్షిప్పే లేదు కదా నీకు. సో ఒకటే చెప్తా ఏంటి అంటే, ఇప్పుడు ఈ మారండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారండి, ఇప్పటికైనా మారండి. సో ఏంటి అంటే ఇంకెంత లేదు. అవును, డెఫినెట్లీ నేను స్టార్టెడ్ మై కెరియర్ 6,000. మీరు ఇంకా 15,000 అంటున్నాను. నేను 6,000తోనే మొదలుపెట్టాను నా కెరియర్ని 6,000తోనే మొదలుపెట్టా. నవ్ మై మేనేజర్ ఇస్ గెటింగ్ వెరీ గుడ్ అమౌంట్. అయితే ఏంది ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టామని కాదు, ఎక్కడి దాకా వచ్చామనేది మ్యాటర్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏమన్నారు, ఈ ఆఫ్టర్ గాడిని ఎదుర్కోవడానికే కదా నీకు అందరిని కలుపుకొని వస్తున్నావు నువ్వు, ఒక్కడి చిన్నోడిని తట్టుకోలేక కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఒకటే, మీకు ఇప్పటికి నాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి నేను మోడరేట్గా మాట్లాడుతున్నాను. మీరు నా పర్సనల్ లైఫ్ మీద నా పర్సనల్ ఫొటోస్ షేర్ చేసిన విషయం కూడా నాకు తెలుసు. అదే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్న పర్సనల్ ఫొటోస్ మీరు షేర్ చేసినవి అశోక్ నగర్లో అందరికీ సర్క్యులేట్ చేసి నన్ను ఎలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, ఆ ఫోటోలు ఎవరు షేర్ చేశారో నేను చూశాను. మీ నెంబర్ నాకు తెలుసు, మీ నెంబర్ నుంచి వచ్చిన అది నేను చూశాను. ఒక టైంలో నాకు కూడా బాగా మీ మీద కోపం ఉండే. ఆ తర్వాత లేటర్ అని ఏమైందంటే, నా కెరియర్ మీద నేను ఫోకస్ చేసుకుంటూ నా లైఫ్ని లీడ్ చేసుకుందాం. కర్మ అనేది ఒకటి ఉంటుంది, ఎవడు ఏది చేసినా కానీ కర్మ బూమరాంగ్ అయితే ఖచ్చితంగా తిరిగి కొడతాను గట్టిగా నమ్మాను. అండ్ నా పని నేను చేసుకుంటూ వచ్చాను. సో హియర్ ఐ యామ్. నేను ఈరోజు ఇది ఇక్కడ ఉన్నా. సివైసి అనేది నన్ను చూసే జాయిన్ అయ్యారు. 106,000 మంది కేవలం నన్ను అభిమానించి, నేను చెప్పే మాటలు నచ్చి, ఇన్ఫర్మేషన్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే. దీంతో పాటు చూజ్ యువర్ కెరియర్ అదొక 12,000 మంది ఉన్నారు, దగ్గర అప్రాక్సిమేట్లీ 11,000 పైచిలుకున్నారు, దగ్గర 12,000. ఇక్కడ ఒకటే, మీరు ఎప్పుడైనా కానీ ఆఫ్టర్ ఆల్ కానీ ఎదుర్కోలేక కదా ఇంతమంది కలిసి వస్తాలనుకుంటుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, యు ఆర్ జస్ట్ మేకింగ్ మీ మోర్ పవర్ఫుల్. నేను సచిన్ చేపను కాదు, ఐఎమ్ నాట్ ఏ డెడ్ ఫిష్. అంటే ఫ్లోలో వెళ్ళిపోవడానికి గో విత్ ద ఫ్లో అనుకునేవాడిని కాదు, ప్రవాహానికి ఎదురెళ్ళేవాడిని. సో ఈ విషయం మిగతా వాళ్ళందరికంటే మీకే బాగా తెలుసు. నేను ఎంత మొండోడిని, ఏ మొండితనంతో అశోక్ నగర్లో లేకుండా చేస్తాననే స్థాయి దగ్గర నుంచే ఇక్కడ దాకా వచ్చా. అని అన్నారు, నా దగ్గర పనిచేసిండు, నా దగ్గర ఇంత తక్కువ జీతాన్ని పనిచేసిండు, అంత తక్కువ. చాలామంది మీ దగ్గర పనిచేశారు కదా, చాలామంది ఆన్లైన్ టీం చూసుకున్నారు, చాలామంది వెబ్సైట్ డెవలప్ చేశారు, చాలామంది డిజిటల్ మార్కెటింగ్ చూసుకున్నారు, చాలామంది ఫ్యాకల్టీలు పనిచేశారు. ఎవరు ఉండే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరు వన్యరాజు అవ్వలేదు కదా, ప్రతి ఒక్కరు ఒక సివైసీని మొదలు పెట్టలేదు కదా. అండ్ డెఫినెట్లీ నేను ఇంకా మీ మీద ఇప్పుడు జాలేస్తూ ఉంది. ఇప్పుడు ఒక కొత్త ఇనిషియేటివ్స్, కొత్త విషయాలు తీసుకువచ్చా మీరు దిగజారిపోయి కాపీ క్యాట్ విషయాలు. అండ్ ఇంకోటి వచ్చేసి యూపీఎస్సీ ర్యాంకర్స్తో మీరు నైట్ బారన్ రెస్టారెంట్కి ఎందుకు తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా నాకు తెలుసు. అండ్ తర్వాత వచ్చేసి మరి అందరినీ కలుపుకోబోతున్నారు కదా, కరెక్టే, మంచిదే, హ్యాపీ, మంచి విషయం, అసలు వెరీ హ్యాపీ. దాని మీద మీరు మార్కెట్ అనేది మీరు స్కామ్ చేయని అప్పుడు చెడిపోని మార్కెట్ నేను క్వశ్చన్ చేస్తే వచ్చిందా? ఎందుకు పిల్లలకు, పేద మధ్య తరగతి విద్యార్థులు 2,00,000 కట్టుకునే ముందు వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం లేదా? అంటే ఈ విషయాలన్నీ చెప్పొద్దు అంటారా? మీకు మాయ మాటలు నమ్మి మీ దగ్గర జాయిన్ అవ్వాలా? మీ పెద్ద బిల్డింగ్, పెద్ద సారు, లేకపోతే మీరు ఆడపిల్లల వీడియోస్, అంటే ఆడపిల్లల వీడియోస్ అని తప్పుగా అనుకున్నారు. సో ఎస్పెషల్లీ ఒక ఫ్యామిలీని భలే వాడేసుకొని రోడ్డు మీద వేసిండు, దాన్ని పెట్టుకొని వ్యూవర్షిప్ తెచ్చుకున్నాడు 2-3 ఛానల్స్. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను యూట్యూబ్ గురించి మాట్లాడే ముందు మీరు యూట్యూబ్ మానేసేయండి, యూట్యూబ్ క్లోజ్ చేయండి. ఎందుకు యూట్యూబ్ పెట్టుకున్నారు? యూట్యూబ్లో ఎందుకు మార్కెటింగ్ చేసుకుంటున్నారు? అవునా? అంటే మనం ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఆల్రెడీ పోయినసారి లాస్ట్ టైం 5 years బ్యాక్ మీరు నా పర్సనల్ ఫొటోస్ అంటే వేరే కాదు, జస్ట్ కలిసి ఉన్న ఫొటోస్, ఆ ఫొటోస్ అందరితో షేర్ చేసి మీరు ఆల్రెడీ నా లైఫ్ మీద, నా కెరీర్ మీద కొట్టారు. బట్ భగవంతుడు ఉన్నాడు కాబట్టి కర్మ బూమరాంగ్ అయింది, నేను మళ్ళీ అదే మంచి పొజిషన్కి వచ్చాను. ఎట్ ద సేమ్ టైం మీరు మంచిగానే ఉన్నారు, మీరు మంచిగా లేరని నేను అనట్లేదు, మీరు మంచిగానే ఉన్నారు. కానీ ఎవరైతే ఈ మెత్తానికి కారణమైన వ్యక్తికి జీవితమే లేకుండా చేశారు మీరు. ఇట్లాంటి ఎంతమంది ఆడపిల్లలు ఉసురు పోసుకుంటారు చెప్పండి? ఇంకొక ఆంథ్రోపాలజీ మ్యామ్ వీడియోస్ లీక్ చేశారు, ఇంకొక ఆంథ్రోపాలజీ మ్యామ్ హైదరాబాద్లో లేకుండా చేశారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, ఇతని వ్యక్తిత్వం ఏంటి అంటే, నేను ఓపెన్గా చెప్తున్నా, నేనేం భయపడను, నాకు అసలు భయం లేదు. అండ్ ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీద నాకు రెస్పెక్ట్ ఉన్నప్పటికీ నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తుంది. నేను చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. ఏంటి అంటే, అందరినీ ముందుకు దోసి వెనకాల చలిగాచుకుంటాడు, చాలా మందిని బలిపశువు చేశాడు ఇట్లా. సో ఇదైతే చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా సార్. ఒకటే విషయం చెప్తా ఉన్నా, నన్ను ఎవరో జీతం మీద ఆధారపడతాను అని చాలా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. దాని నుంచి బయటకు వచ్చి నేను మంచి లైఫ్ లీడ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు కూడా మీరు నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తే
నేను టార్గెట్ చేయడం ఈసారి ఖచ్చితంగా. ఈసారి మాత్రం చెప్తున్నా సార్, ట్రస్ట్ మీ. ఇక ఇంకొక మహాయితీ మీరు ఇంకో 10-15 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు. డెఫినెట్లీ మీ తర్వాత నేను, నా తర్వాత అందరూ వస్తూనే ఉంటారు. ప్రశాంతమైన జీవితం, క్వాలిటీ, మీ దగ్గర డబ్బులు కట్టిన ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ క్వాలిటీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. అండ్ నేను అందరూ కలిసి నన్ను ఏదో చేసేయాలి అంటే యు ఆర్ జస్ట్ మేకింగ్ మీ మోర్ పవర్ఫుల్. దట్స్ ఇట్. నా లైఫ్ లీస్ట్ బాదర్. ఇట్లాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు. ఏమీ లేనప్పుడే, మీకు గుర్తుందో లేదో, ఏమీ లేనప్పుడే నేను ఏ విధంగా నేను ధైర్యంగా మొండితనంగా ఉన్నానో మీకు తెలుసు. ఆ మొండితనం ఈరోజు 10 తగ్గలేదు, మారలేదు. మనిషిని మారడం అంటే ఆ మొండితనం ఎక్కడికి పోలే, అక్కడే ఉంది. అండ్ దేని గురించి దేన్ని నేను చింతించేవాడిని కాదు, దేనికి భయపడేవాడిని కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. ఒకవేళ తెలుసుకోకపోతే ఖచ్చితంగా చెప్తున్నా, తెలిసి వచ్చేలాగా నేను చేస్తా. 100% చెప్తా ఉన్నా. ఎవరైతే వీళ్ళతో వెళ్ళి కలిసి వస్తే రండి, కానీ పర్వాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరు తోడు దొంగలు ఒకటైతే నాకు స్టూడెంట్ సపోర్ట్ ఉంది. నేను ఖచ్చితంగా ప్రశ్నించిన మానను, ఖచ్చితంగా ప్రశ్నిస్తా. దీన్ని ఇంకా జనాల్లోకి తీసుకెళ్తా. మీరు చేసే స్కాములు, మోసాలు అన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా. ఇంకా 5 సంవత్సరాల వెనకాల ఆగిపోయినట్టున్నారు మీరు. నా దగ్గర పనిచేసేవాడు 10,000-15,000 జీతగాడు, ఆఫ్టర్ ఆల్ గాడు, దాని నుంచి బయటకు రండి. కమ్ అవుట్ ఆఫ్ దట్. గెలిచే శక్తి కొంతమందికే మాత్రమే ఉంటుంది. గెలవాలనుకునే ఆసక్తి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీతో, ఆ పట్టుదల, ఆ పర్సిస్టెన్సీతో నేను ఇంతవరకు వచ్చా. అండ్ గుర్తుపెట్టుకోండి, యు జస్ట్ మేకింగ్ మీ మోర్ పవర్ఫుల్. అండ్ డెఫినెట్లీ నేను ఇంకా ఆల్రెడీ చాలా అడుగులు వెనక్కి వేసాను. ఇక నుంచి వెనకడుగు వేసేది లేదు, దేనికైనా ముందుకే. అండ్ డెఫినెట్లీ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే, ఇలాంటి దానివల్ల మీ మీద నాకు కొంచెం గొప్ప అభిమానం అనేది ఉంది ఇప్పటికే. అందుకనే మీరు ఇంత చేసినా కానీ నేను ఇంతకు మించి మాట్లాడలేకపోతా ఉన్నాను. అండ్ ఐఎమ్ ట్రైంగ్. నేను చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ డెఫినెట్లీ నేను ప్రొఫెషనల్గా మాట్లాడతా. కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ చెప్పండి. మీరు ఇన్హౌస్ ఫ్యాకల్టీ పేరుతో మోసం చేస్తున్నారా లేదా? యూపీఎస్సీ ర్యాంకర్స్ మభ్యపెట్టే విధంగా బార్ అండ్ రెస్టారెంట్ తీసుకెళ్లారా లేదా? దీంతోపాటు ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర నీ మనుషులు పెడితే అక్కడి నుంచి మీ మనుషులు దొరికి పంపించడం జరిగిందా లేదా? ఇది విత్ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉన్నారు. అంటే అది చూసిన ఐ విట్నెస్ కూడా నాకు తెలుసు. అండ్ అప్పుడు నేను కూడా ఉన్నా. ఓకే, సో ఇలాంటివన్నీ మానేయండి. అండ్ పక్క ఇన్స్టిట్యూట్లు కొట్టాలి, పక్క ఇన్స్టిట్యూట్ తొక్కేయాలి, పక్క ఇన్స్టిట్యూట్ అడ్మిషన్ లాక్కోవాలి. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి, అంతకుముందు మీరు ఎట్లయితే క్వాలిటీ మీద ఫోకస్ చేసేవాళ్ళో ఒక 8 సంవత్సరాల క్రితం, అదేవిధంగా మీటింగ్స్ పెట్టండి. ఏమైనా మీటింగ్స్ పొద్దున్న నుంచి సాయం దాకా ఏ ఇన్స్టిట్యూట్ ఏం చేస్తున్నారు రిపోర్ట్ కాదు, పొద్దున్న నుంచి మనం ఏం చేసాం, నెక్స్ట్ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకోవాలని గురించి ఆలోచించండి. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్. మీరు ఇంత నా మీద బుర్ర చల్లడానికి అందరికీ ఫోన్లు చేసి చేసేద్దాం, కట్టడి చేద్దాం, ఆఫ్టర్ ఆల్ నేను తోపు అని మీరు ఏదైతే ప్రచారం చేసుకుని సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నారో, ఒకటే చెప్తా ఉన్నా, బట్ ఐ స్టిల్ బిలీవ్ మీరు మంచి ఇన్స్టిట్యూట్. కానీ ఫేక్ మార్కెటింగ్ ఎక్కువైపోయింది, దిగజారిపోతూ ఉన్నారు. ప్లస్ కాస్ట్ కటింగ్లో భాగంగా ఇన్హౌస్ ఫ్యాకల్టీని తగ్గించుకుంటా ఉన్నారు. ఇవన్నీ నాట్ గోయింగ్ రైట్ డైరెక్షన్ సార్. ఒక రెప్యుటేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్. అండ్ డెఫినెట్లీ మన మార్కెట్ పెరగాలి అంటే ఇక్కడ ఉన్న లోపాలని సరి చేసుకుంటూ వెళ్ళాలి, కానీ లోపాలని కప్పిపించుకొని ఎప్పుడు సిస్టమ్ని బిల్డ్ చేయాలంటే అవ్వదు. సో ఇది నాకు తెలిసి చిన్నోడుగా నాతో చెప్పించుకోవాల్సిన అవసరం మీకు లేదు. అండ్ ఆ 5 years దగ్గరే ఆ తక్కువడు చిన్నోడు ఎదుర్కోవడానికే కదా అందరికి ఫోన్లు కొడుతున్నావు. స్టూడెంట్స్ అందరికి కూడా ఒకటే చెప్తాను ఏంటంటే, మీరు మార్కెటింగ్ మాటలు పడద్దు. ఈవెన్ నేను చెప్పినా కానీ ఆఫ్లైన్లో వెళ్ళి 1కి 10 సార్లు ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకర్స్ని మాట అస్సలు నమ్మద్దు. యూపీఎస్సీ ర్యాంకర్స్ని ఎవరైతే తీసుకొచ్చేసి ఫోన్లకి దండలు పెట్టడము, లేకపోతే చాలా జరుగుతాయి ఇంకా చాలా విషయాలు నేను చెప్పట్లేదు, ఈ సంవత్సరం జరిగాయి కూడా. కానీ నేనేంటంటే మరీ మనం మాట్లాడొద్దు అనే విషయంలో నేను ఒక మోడరేట్గా వెళ్తా ఉన్నాను. సో మంచి ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ 1-2 లక్షలు డబ్బులు కట్టే పేద మధ్యతరగతుల విద్యార్థులు రక్తం తాగడానికి మీరందరూ ఒకటైతే మిమ్మల్ని ఎదుర్కోవడానికి పేద మధ్యతరగతి విద్యార్థుల తరపున నేను నిలబడతా. వాళ్ళ గొంతు నేనవుతా. ఖచ్చితంగా మీ మాఫియా ఒక కార్పొరేట్ మాఫియా లాగా తయారయ్యి పిల్లల్ని మోసం చేసే ప్రక్రియలో ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకొచ్చి పిల్లల్ని అలాంటి వాటిని బారి పడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాను. దీనికోసం ప్రాణాలకైనా తెగిస్తాను, దేనికైనా నేను సిద్ధమే. ఖచ్చితంగా అవేర్నెస్ తీసుకురావాలి. కట్టే ముందే మంచి ఇన్స్టిట్యూట్ ఏదో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్లీ నేను ఈ ప్రశ్నించడాన్ని ముందుకు తీసుకెళ్తాను. దట్స్ ద వే వి గ్రో. ఓకే, లాస్ట్గా ఒక్క మాట ప్రతి ఒక్కరికి, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి, స్కామ్స్టర్కి అండ్ స్టూడెంట్స్కి, ప్రతి ఒక్క వ్యూవర్కి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరెంత అవమానాలు పడ్డారో మీకు మాత్రమే తెలుసు. అలాగే నేనెంత అవమానాలు పడ్డానో నాకు మాత్రమే తెలుసు. గెలుపు నా జీవితానికి ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మీరెంత, మీ బతుకెంత, మీ స్థాయి ఎంత అని మాట్లాడే ప్రతి ఒక్కరికి మీ గెలుపుతోనే సమాధానం చెప్పండి. థ్యాంక్ యూ.